ముందుగా వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే మనము రానున్న 4 రోజులు వానలు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్లో దంచికొట్టిన వానలకు వార్త కథనం వచ్చింది. రానున్న 4 రోజులు కూడా వర్షాలు అని చెప్పి వార్త కథనం వచ్చింది. వాస్తవానికి ఒక్కసారిగానే ఈ వర్షం సుమ్మన పడతా ఉంది, ఎంబడే మళ్ళీ ఎండ కొడతా ఉన్నది. ఏదేమైనా వర్షాకాలం కాబట్టి కొంచెం ఎవరైతే మన గోదావరి కానీ ఈ యొక్క ప్రాజెక్టులను కూడా గేట్లు కూడా తెరుస్తామని కొంచెం పరివాహక ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతాను. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాలాలు ఒకటి ఏంటంటే ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత ఈ నాలను కొంచెం క్లియర్ చేసినాక కొంతవరకు అయితే ఆగట్లని కొంత హైదరాబాద్ వాసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని ఇంకా వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. వరద నీళ్ళ లేనప్పుడు కమిటీ ఎందుకు? బనకచర్ల మీటింగ్కు రేవంత్ వెళ్ళడం ఏంటి? కేటీఆర్ మన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించాడు. తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిండు. బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమిస్తాం. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా? 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. ఏదైతే గోదావరిలో వరద జలాలు లేనప్పుడు 2 రాష్ట్రాల అధికారులు నిపుణులతో కమిటీ ఎందుకు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గోదావరి, కృష్ణానదుల సింహభాగం తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. అయితే తెలంగాణ వాటా నీళ్లు వాడుకోకుండా కిందికి పట్టుకుపోతానంటే ఎలా? కృష్ణా, గోదావరి నదుల్లో నికార మిగులు జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై గురువారం సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కోర్టుగా మారారని, ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ హక్కుకు రావాల్సిన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించుకుంటున్నారని వారు విమర్శించారు. నేనేమంటున్నా అంటే వరద నీళ్ళే లేనప్పుడు కమిటీ ఎందుకు అని ఒక వార్త కథనం వచ్చింది కదా. ఇక్కడ ఒక మాట మాట్లాడాడు. కృష్ణా, గోదావరి నదిలో నికార మిగులు జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం తెల్చాలంటే గత 10 సంవత్సరాల కాలం లోపల మీరు అధికారులు ఉండి గుడ్డి బర్రె పనులు దోమిల్లా అని మేము అడుగుతాను. గీడిద అంటే తప్పు కాబట్టి గుడ్డి బర్రె పనులు దోమిల్లా అని అడుగుతా ఉన్నాను. ఏం చేసినారు మీరు 10 సంవత్సరాల కాలం లోపల? కేంద్రంతో అంటకాగుతూ కేంద్రంలో కలిసిమెలిసి ఉంటున్న మీరు, మోడీ గారితో ఉన్న మీరు, బీజేపీ బీ టీమ్గా మీరు ప్రవర్తించిన మీరు ఇలా అంటే మీరు మాట్లాడే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే మీరు అంటే మీకు ఏమన్నా మతిమరుపు వ్యాధి ఉందా లేకపోతే ఇంకోటి ఉందా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నా అంటే గత 10 సంవత్సరాల కాలం మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడినప్పుడు ఇవాళ మీరు ఏదైతే మళ్ళా నీళ్ళ కోసం పంచాయతీ ఉంది, మీరు అదంతా ఎందుకు కూర్చుంటారు ఏ కథ మీరేం చేసిలే నాకు అర్థం కాదు. 5 సంవత్సరాల కాలం అప్పుడు జగను మీ నాన్నగారి దగ్గరికి వచ్చి అంగంగి దండం పెట్టినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మరి మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు కదా. రొయ్యల కూర తినచ్చు ఆంధ్ర పోయి తినచ్చినప్పుడు మీరు కూర్చొని మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది కదా. మీరు కూర్చొని మాట్లాడి మిగులు జలాల సంగతి ఏంది ఏం కథ ఆ రోజే మాట్లాడితే పంచాయతీ ఉండకపోయేది కదా. అంటే మీరు కేవలం ప్రేక్షక పాత్ర వహించాలి. మీకు అధికారం మాత్రమే కావాలి, అధికారంలో ఉన్న వసతులు కావాలి, అధికారంలోని డబ్బులు కావాలి, అధికారంలోని అన్ని రకాల ప్రయోజనాలు కావాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలను మొత్తం కూడా మీరు తాకట్టు పెట్టినారు. వాస్తవానికి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి మీరు చేయని పనులు చేస్తున్నారు కదా. 3-4 విషయాలు చర్చకు వచ్చినాయి. 3-4 విషయాలు చర్చకు వస్తే అలా సఫలీకృతమయ్యే విధంగా చర్చలు నడిచినాయి. శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లు ఒకటి నడిచినాయి. మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసారు? 10 సంవత్సరాల కాలం లోపల ఏం చేయలే కదా. వాళ్ళని మాట్లాడియాలా శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లను మొదలు పెడతా ఉన్నారు కదా. కనీసం చిన్న రిపేర్ కూడా చేయాలని కూడా మీరు మాట్లాడలే కదా. మీకంటే ఇది నయమనే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్లో చర్చిస్తామా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఏపీకి కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పచెప్పిందే కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో 12 మంది టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్ళింది. రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పింది ఎవరు? ఇప్పుడు మేము టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పెట్లా అవుతుంది. బనకచర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది. బనకచర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పిందట. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం. బీసీల రిజర్వేషన్లు 23% తగ్గించింది కేసీఆర్. ఫార్ములా సహా పలు కేసులను చూస్తున్న ఈడీ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే? దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ కవితకు నడుమ అధికారం ఆస్తుల పంచాయతీ, గంజాయి బ్యాచ్ సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని
ఇంకొక వార్తా కథనం కూడా ఇక్కడ ఉంది. ఏమనంటే లోకేష్తో కేటీఆర్ భేటీ వెనక మతలబ్ ఏంటి? నేను ఏపీ సీఎంతో అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పుపడుతున్న కేటీఆర్ అసలు ఆ రాష్ట్ర మంత్రి లోకేష్తో ఆయన చీకటి భేటీ ఎందుకు చేపట్టినట్టు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లో 3 సార్లు లోకేష్తో కేటీఆర్ భేటీ అయిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. అసలు లోకేష్తో కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు? ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఒక మంత్రితో భేటీ అవసరం విషయం కళ్ళ ముందు వ్యక్తులు చెప్తుంటారని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి ఇంతకుముందు కూడా ఒక వార్త మనం చదివినాం. ఇంతకుముందు కూడా కేటీఆర్తోని లోకేష్ గారితో కేటీఆర్ భేటీ అయినట్టుగా వార్త కథనం మనం చదవడం జరిగింది. మీరు గమనించిన మిత్రం, ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఎందుకు వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క ఏపీ ప్రాజెక్టులో మొన్న ఒక వార్త కథనం చదివినట్టు గుర్తు నాకు. అంటే ఏపీ ప్రాజెక్టుల విషయంలో మేము కొట్లాడద్దంటే మాకు రావాల్సిన వాటా గురించే సంథింగ్ ఏదైనా ఒక వార్త కథనం చదవడం జరిగింది. మరి దానికోసం మాట్లాడతారు, తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే మీరు అతనితో ఎందుకు కూర్చొని మాట్లాడతారు లోకేష్ గారితో? మీ ఇద్దరి మధ్యలో ఉన్న పంచాయతీలు ఏంటిదని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్ 23% అంటే వాస్తవానికి ఉన్న రిజర్వేషన్ 23% తగ్గించిందే కేసీఆర్. అది ఎవరిని అడిగినా చెప్తారు. నిన్న సాక్షాత్తు కవితమ్మ కూడా లోపలికి వెళ్ళక మాట్లాడుతూ ఆ విషయం అయితే బనకచర్లపై చర్చ జరిగిన కేంద్రం చెప్పింది రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పి కేటీఆర్ కవిత మధ్య వాస్తవానికి ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేసినారంటే టీబీజీఏకెస్ ఉంటుంది, మన బొగ్గు గని సంఘం ఉంటుంది. ఆ బొగ్గు గని సంఘానికి కొప్పులేశ్వర్ గారిని అధ్యక్షునిగా నియమించడం జరిగింది, బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అది ఇంతకుముందు గత బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా కవితమ్మ గారి బాధ్యతలు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏం చేసిలంటే ఇప్పుడు తప్పించి ఇంకో అతనికి ఇవ్వడం జరిగింది, కొప్పులేశ్వర్ గారికి. అంటే ఇందులో టీబీజీఎస్ కాకుండా సంతకుంపడి కూడా ఈ కవిత గారు పెట్టడం జరిగింది. టీబీఎస్లో కొత్త కమిటీలు వేయడం జరిగింది, కొత్త వాళ్ళు ఏళ్ళే చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి అంటే నాకు తెలిసి కవితమ్మ గారు కొత్త పార్టీ పెడతారా అనేది కూడా ఊహాజనితం ఉంది. దాంతోడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా ఊహాజనితంగా నడుస్తుంది. నేను లోపలికి వెళ్ళాక ఇంకో పేపర్లో మాట్లాడతాను. నేను హిమాచల్లో నెల రోజులుగా వర్షాలు, హిమాచల్ ప్రదేశ్లో నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం 109 మంది చనిపోయిన ఒక వార్త కథనం వచ్చింది. అమెరికా ఆంక్షలకు భయపడం, రష్యా నుంచి ఆయిల్ కొన్ని దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరింపులకు ఇండియా స్పందించింది. ఇండియా తన క్రూడాయిల్ అవసరాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తీర్చుకోగలదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించిన ఒక వార్త కథనం వచ్చింది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్టే. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సింది ఎమ్మెల్సీ కవిత. రేవంత్ ఉత్తమ్ గోదావరి జలను చంద్రబాబు చేతిలో పెట్టారు. కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే బనకచెర్ల కడుతున్నారు. మెగా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చే కుట్రలు జరుగుతున్నాయి. తీన్మార్మన్ల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నట్టు వ్యాఖ్యానికి వార్త కథనం వచ్చింది. అయితే 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో కులగణన ఏదైతే జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి మేము పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ యొక్క అంశాన్ని మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడైతే ఆర్డినెన్స్ కరెక్టే. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదో వ్యతిరేకించాలని ఇలా వ్యతిరేకిస్తున్నారు తప్ప పూర్తిగా మీరు గమనించవచ్చు, పూర్తిగా అది కరెక్టే. ఈ నేడో రేపో ఎల్లుండో వాళ్ళు కూడా నా దారికి రావాల్సిందే అని చెప్పి కవితమ్మ గారు మాట్లాడారు. ఇంకొక వార్త కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఏమని తీన్మార్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీన్మార్ ఏదైతే వ్యాఖ్యలు చేసినాడో నేను కూడా మొన్న వార్తా కథలో చెప్పడం జరిగింది. వాస్తవానికి కేటీఆర్కి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక ప్రముఖ ఛానల్ మీద దాడి చేసిండు. వారి కుటుంబ సభ్యులైన కవిత గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసము మీరు గమనించవచ్చు మిత్రమా, కనీసము వాళ్ళ యొక్క బయటకు వచ్చి ఒక మంత్రి కానీ ఒక మాజీ మంత్రులు కానీ కేటీఆర్ కానీ ఎవరు కూడా స్పందించలేకపోయినారు. మీ కుటుంబ సభ్యురాలే కదా, సరే మీకు ఏమైనా పంపకాలు రకరకాల ఏ పంచాయతీ ఉండవచ్చు, అది మాకు అనవసరం విషయం. అది మాకు అవసరం లేని విషయాన్ని మేము మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. కానీ ఒక మహిళగా మీ కుటుంబ సభ్యులు పక్క పెడదాం, ఒక మహిళగా వ్యాఖ్యల్ని మీరు ఈరోజు సమర్థిస్తున్నారని చెప్పి మా వేదిక ద్వారా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక మహిళ మహిళ మీద మాట్లాడితే మహిళకు అండగా నిలబడాల్సింది పోయి మీరు కనీసము మాట్లాడలేకపోవడం శోచనీయం. ఇక్కడ అంటే మీరు సాటి మహిళల్ని ఏ విధంగా చూస్తారని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మీకు మహిళలు అంటే గౌరవం ఉండదు, తెలంగాణ ప్రజలంటే గౌరవం ఉండదు. మీరు దేనికోసం మీరు పార్టీ పెట్టింది నాకు అర్థం కాదు. మీ అధికారం అనుభవించడానికి పెట్టుకున్నారా? మీ కుటుంబ సభ్యురాలుగా మీరు న్యాయం చేయనప్పుడు మీరు ఇంకెవరికి న్యాయం చేయగలుగుతారు? ఏదేమైనా కూడా ఈ విషయం చాలా బాధాకరం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న కవిత గారు
వాళ్ళ పార్టీ, వాళ్ళ సొంత పార్టీ. ఈరోజు వాళ్ళ సరే ఏదో జరిగి బయటకు వచ్చినప్పుడు కనీసం మాట్లాడకపోవడం అనేది ఇలా బాధాకర విషయం ఇదైతే. ఎస్సీఏ అవినీతి వెనుక కేటీఆర్ కవిత, అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అక్రమాలు. సిఐడి ఈడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెరిగాడట. 10 ఏళ్లలో 600 కోట్ల దాకా నిధులు గోల్మాల్. బీసీసీఐ గ్రాంట్లు, ఐపీఎల్ వాటాల దారి మళ్లింపట. కేటీఆర్ బామ్మర్ది రాజపాకాలకు ఐపీఎల్ టికెట్ల సేల్ కాంట్రాక్ట్ అట. ముగ్గురు బంధువులకే ఫుడ్ ట్రావెల్ కాంట్రాక్ట్స్ అట, హోటల్ బుకింగ్స్ అట. వీళ్ళ అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీసీఐ విజ్ఞప్తి. అజారుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే అవకతవకలు జరిగాయని ఆరోపణ ఉన్నాయని ఆయన వార్త కథనం వచ్చింది. పోర్జరీ సంతకాల వెనుక కుట్ర ఏంటి? మొదటి రోజు కస్టడీలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత రాజేందర్పై సిఐడి అధికారుల ప్రశ్నల వర్షం అని ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అక్రమాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా ఇంతమంది అక్రమాలు జరిగిన ఆరోపణలు వస్తున్నాయని వార్త కథనం వచ్చింది. ఈ జగన్మోహన్ రావు ఏదైతే ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ఇవైతే ఉంటాయో ఈ టికెట్ల గోల్మార్లో కూడా పూర్తిగా వీళ్ళిద్దరు హస్తం ఉందని చెప్పి కూడా ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఉద్యోగుల పెన్షనర్లకు రీఎంబర్స్మెంట్స్ తిప్పలట. సర్కార్ వద్ద 20,000 పైగానే అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయట. దాదాపు 250 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఆర్థిక ఇబ్బందులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నాయట. ఏదైతే ఉందో దాదాపుగా 250 కోట్ల పెండింగ్ ఉందట. మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం, శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం, దేవులను కూడా అనుసంధానం చేసి జలహారతిద్దాం. చంద్రబాబు, తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు, గోదావరి నీళ్లు వాడుకోమని వాళ్ళకు చెప్పిన, నదుల అనుసంధానానికి సహకరించాలని కోరాను. నంద్యాల సభలో ఏపీ సీఎం వ్యాఖ్యలను ఒక వార్త కథనం వచ్చింది. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం, కనీసం 2 మెట్ట పంటలకు పండుకునేలా వేసుకునేలా నీటి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో బనకచెర్ల మీటింగ్లో ఈ విషయం ఇక్కడ